హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలామందికి మునక్కాయ కర్రీ చేస్తే అస్సలు నచ్చదు. సో అందులో నేను ఒకదాన్నే. అందుకో నేను ఎప్పుడు మునక్కాయ ఫ్రైయే చేస్తాను అండ్ సాంబార్లో కూడా వేస్తూ ఉంటాను, అది తింటాను. సో మునక్కాయ ఫ్రై చేయడానికి ఫస్ట్గా వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసుకొని పసుపు పోసుకొని చక్కగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ఏదైతే మునక్కాయలు కోసుకున్నామో ఆ మునక్కాయలను ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. సో మనం టెస్ట్ చేసేటప్పుడు లైట్గా ప్రెస్ అవ్వాలి. సో అప్పుడు అది ఉడికిపోయినట్టు అని భావించాలి. సో తరువాత మునక్కాయలన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టి చల్లారిన తర్వాత ఉప్పు, కారం అండ్ మసాలా, అండ్ నేను ఇక్కడ మ్యాగీ మసాలా కూడా యూజ్ చేస్తున్నాను. మ్యాగీ మసాలా టేస్ట్ చేంజర్ కాబట్టి. ఆ తర్వాత ఇవి చక్కగా మనం కలుపుకోవాలి. కొంచెం బియ్యం పిండి కూడా వేసుకుంటే మనకి ఏవైతే మసాలా ఉందో ఆ ముక్కలకి చక్కగా పడుతుంది. ఇలా కలుపుకుంటూ ఒక ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ మనం సైడ్న పెట్టుకోవాలి. మ్యాగ్నెట్ టైప్. సో అంతే. ఇప్పుడు పాన్ పెట్టుకొని చక్కగా ఆయిల్ పెట్టుకోవాలి. సో ఆయిల్కి అయితే నేను బ్రష్ యూజ్ చేస్తున్నాను ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి. అండ్ ఒకవేళ బ్రష్ లేకపోతే మనం పాన్ని ఆయిల్ వేసుకున్న తర్వాత అటు ఇటు కదుపుకుంటే సరిపోతుంది. సో చూసారా, చక్కగా పాన్ వేడైన తర్వాత మనం ఏవైతే మ్యాగ్నెట్ చేసామో అవి వేసేయడమే, ఇంకా అంతే. స్లో ఫ్లేమ్లో చక్కగా వేగించుకోవాలి. మునక్కాడ చాలా టేస్ట్ బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. అండ్ దీంతో కాంబినేషన్గా సాంబార్ కానీ అండ్ రసం కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మధ్య మధ్యలో కలుపుకోకుండా ఈ విధంగా కలుపుకోవాలి. అండ్ ఆయిల్ సరిపోలేదు అని అనుకుంటే మళ్ళీ లైట్గా బ్రష్తో ఆయిల్ని కూడా పోసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మునక్కాడ ఈజ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.